తంగలాన్ అంటే సన్ ఆఫ్ గోల్డ్ అని అర్థం. కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఆఫ్ కర్ణాటకని, ఒకప్పుడు తమిళనాడు దళితులు కష్టపడి స్వయంగా చేతులతో గోల్డ్ని వెతికి తవ్విన అన్ఎక్స్ప్లోర్డ్ హిస్టరీని బేస్ చేసుకొని తీశారు విత్ ఫిక్షనల్ టచ్. ఇక 2 hours 36 minutes రన్ టైంతో థియేటర్ ఫ్యూ రిలీజ్ అయిన సినిమాని చూసాక నాకైతే గూగుల్లో అందరూ 4.5 ఇచ్చారు చూసా. అండ్ స్టోరీ లైన్ కూడా రిఫ్రెషింగ్నే. బట్ మూవీ అయితే నా వరకు వన్ టైం వాచబుల్ అనిపించిందండి. ఎందుకో స్పాయిలర్స్ లేకుండా క్లియర్గా చెప్తా వినండి. మూవీ మొత్తం డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్తో రిఫ్రెషింగ్గా రా అండ్ రస్టిక్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్గా బాగుంది. మొదటి అరగంట ఏదైతే ఉందో అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో గేమ్లో లెవెల్ 1, లెవెల్ 2, 3, 4 ఇలా వెళ్ళినట్టు గోల్డ్ కోసం వెళ్ళినప్పుడు వచ్చే వివిధ రకాల సవాళ్ళతో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సూపర్ అని చెప్పొచ్చు. అండ్ దాన్ని రిఫరెన్స్గా తీసుకొని సెకండ్ హాఫ్ మొత్తం సేమ్ రిపీట్ అవుతుంది. అండ్ ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంటర్వెల్ వరకు కొన్ని ఎంగేజింగ్ సీన్స్తో వెళ్ళిపోయింది. ఇది ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ అయితే ఒకటే ఫ్లో. ఇక్కడ స్టోరీ టెల్లింగ్ బాగుంది కానీ ఎంగేజింగ్ అనిపించలేదు. మెయిన్గా స్లో నరేషన్ అనిపించిందండి. మొత్తం సెకండ్ హాఫ్ ఇలానే ఉంది. అసలు మొత్తం మూవీలో మాలవిక మోహనన్ గారి రోల్లో ఇంక్లూడ్ చేసిన ఫిక్షనల్ కాన్సెప్ట్కి లాస్ట్లో ట్విస్ట్ని పెట్టారు ఓకే, బట్ ఎక్కడ ప్రాపర్ డీటెయిలింగ్ ఇవ్వలే. అది స్టార్టింగ్లో కానీ ఆ క్యారెక్టర్ ఎవరని ఇంకొంచెం డీటెయిలింగ్ ఇచ్చుంటే ఎంతో హెల్ప్ అయి ఉంటుంది సినిమాకి. ఎందుకంటే మూవీ మొత్తం ఆవిడ ఉంటారు అండ్ చాలా చోట్ల హైలైట్ చేయాల్సిన విషయాన్ని సింపుల్గా తేల్చేస్తారు. ఇక ఇందువల్లనే సెకండ్ హాఫ్ మొత్తం స్లోగానే వెళ్ళింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఒక అరగంట పాటు ఎంతకీ ముందుకు వెళ్లకుండా అక్కడే ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే డీసెంట్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై స్లో సెకండ్ హాఫ్. 3 ముక్కలుగా డివైడ్ చేయొచ్చు సినిమాని. మొదటి అరగంట, ఆ నెక్స్ట్ ఇంటర్వెల్ వరకు, ఇంకా సెకండ్ హాఫ్. ఈ 3 ముక్కల్లోనూ గోల్డ్ సర్చింగ్ అనే పాయింట్నే ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. స్పాయిలర్స్ లేని బేసిక్ స్టోరీ లైన్ చూస్తే కథ చెప్పమని అడిగిన పిల్లలకి ఆర్తి అనే ఒక భయంకరమైన కథను చెప్పడం మొదలు పెడతారు ఆ పిల్లల తండ్రి అయిన తంగలాన్ అలియాస్ విక్రమ్ గారు. అసలు ఆ కథ ఏంటి, అది చెప్పిన తర్వాత ఏం జరిగింది, గోల్డ్ని కనిపెట్టారా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: రిఫ్రెషింగ్ స్టోరీ లైన్. చియాన్ విక్రమ్ గారు నట విశ్వరూపం చూపించిన ఈ రోల్. పార్వతీ తిరుపతి గారు అయితే ఒక మోడల్ నుండి దళిత మహిళగా మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ యాక్టింగ్. ఇంకా మోస్ట్ సర్ప్రైజింగ్ రోల్ అయిన ఆర్తిగా మాలవిక మోహనన్ గారి, పశుపతి, ఇంకా మిగతా వాళ్ళ పర్ఫార్మెన్సెస్. జీవి ప్రకాష్ కుమార్ గారి 2 సాంగ్స్లో ఒకటి బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్. ఇక లాస్ట్ అరగంట ఫస్ట్ ఫైట్ అప్పుడు వీడియో గేమ్లో లెవెల్స్ లాగా ఉండే యాక్షన్ సీన్స్, నదిని దాటే సీన్, లియోపార్డ్తో ఫైటింగ్, ఇవి హైలైట్స్. సినిమాటోగ్రఫీ బాగుంది. 2 రా అండ్ రస్టిక్గా మెయింటైన్ చేశారు. అండ్ డైరెక్టర్ పారజిత్ గారిని ఈ సరికొత్త ఏజెస్ ఓల్డ్ టైంలోకి తీసుకెళ్లేలా ఉన్న ఫిల్మ్ మేకింగ్ని మెచ్చుకొని తీరాలి. మైనస్ పాయింట్స్: పారంజిత్ గారి కబాలి, కాలా సినిమాలు చూస్తేనే మీకు చెప్పొచ్చు స్లో పేస్లో ఉంటాయి. ఇక్కడ సెకండ్ హాఫ్ కూడా అలానే ఉంది. అండ్ యాడ్ చేసిన ఫిక్షనల్ కాన్సెప్ట్కి ప్రాపర్ డీటెయిలింగ్ ఇవ్వకుండా సినిమా మొత్తం నడిపారు. అదేంటి ఎక్కడి నుండి వచ్చింది అనేది తెలిస్తేనే కదా మనం డైవర్ట్ అవ్వకుండా సినిమా చూసేది. ఇంకా హైలైట్ చేయాల్సిన విషయాన్ని కూడా హైలైట్ చేయలేదు. విఎఫ్ఎక్స్ అంతేం లేదు, తెలిసిపోతుంది స్నేక్స్ అండ్ లియోపార్డ్ ఫైట్ సీన్లో క్లియర్గా. బట్ పర్లేదు, ఫ్లోలో వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఒకసారి తప్పకుండా చూడొచ్చు గైస్. సెకండ్ హాఫ్ స్లోగా ఉన్నా సరే సరికొత్త ఫిల్మ్ మేకింగ్ కోసం హై ఇచ్చే ఫస్ట్ హాఫ్ కోసం చూడొచ్చు. డీసెంట్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై స్లో పేస్డ్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కన్నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.